నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన విజయవంతం. అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఒప్పందాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. విపక్షాల పెదవి విరుపు చారిత్రాత్మకమన్న కాంగ్రెస్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్న ప్రభుత్వం. గ్రామ సభలపై ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలని మంత్రుల విమర్శ. గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రయత్నం. బీఆర్ఎస్ ఆరోపణ. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించిన హరీష్ రావు. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు. 8 మంది దుర్మరణం. కుప్పకూలిన పరిశ్రమ పైకప్పు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది వలసదారుల అరెస్ట్. వందలాది మందిని స్వదేశానికి తిరిగి పంపించామన్న శ్వేత సౌధం. తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన దిగ్విజయమైంది. 4 రోజుల పర్యటన అనంతరం హైదరాబాద్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. గతేడాది కన్నా 4 గింతలు ఎక్కువగా పెట్టుబడులు సాధించిన సీఎంపై కార్యకర్తలు పూలజల్లు కురిపించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా 1,78,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయి. కొత్త ప్రాజెక్టులతో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దావోస్ చరిత్రలోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం పర్యటనలో పెట్టుబడుల వర్షం కురిసింది. మొత్తం 20 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త ప్రాజెక్టులతో దాదాపు 50,000 కొలువులు రానున్నాయని పేర్కొంది. 4 రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బృందానికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం వారం పాటు సింగపూర్, స్విట్జర్లాండ్లో పర్యటించి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. గతేడాది కంటే 4 గింతలు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్లో క్యాంపస్ల విస్తరణకు అంగీకరించాయి. 60,000 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. గోపనపల్లిలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు విప్రో 750 కోట్లతో కొత్త సెంటర్లు నెలకొల్పేందుకు ఇన్ఫోసిస్ ఒప్పందం చేసుకుంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ 15,000 కోట్ల రూపాయలతో 3 ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో 3,20,000 చదరపడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త సెంటర్ త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైందంటూ హైదరాబాద్లోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పీసీసీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో రవీంద్ర భారతి నుంచి నాంపల్లి గాంధీ భవన్ వరకు మెట్రో పిల్లర్స్ కు ప్రచార చిత్రాలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల వెల్లువతో అపార ఉపాధి అవకాశాలు రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లేకపోతే ఆలోచన లేకన్నా నాకు తెలియదు, కానీ చాలా తీవ్రమైన నష్టం చేసిండ్రు. మేము వచ్చినాక ఆ నష్టంలో కొంత పూర్తి చేయడానికి ప్రయత్నంలో కూడా వాళ్ళు తట్టుకోలేకనో ఓర్వలేకనో మరి లేదా పవర్ పోయిందని ఇంకా కోలుకోక ఏదో అడుగులో మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఈరోజు హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే ఆయన ఎవరు ఒక వర్డ్ అన్నాడు, అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎందుకున్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడికి తీసుకుపోలే. అదేమన్నా ఆయన ఆలోచన చేసిండు, ఆయన లెటర్ రాసిండు, దాన్ని మేము కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు.
ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్గా ఉన్నాం. నేను మీకు ఈరోజు మేము ఇప్పటికే కేంద్రంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లేఖ కాపీ కూడా మీకు విడుదల చేస్తున్నాము. చాలా స్పష్టంగా అందులో సిఆర్ పాటిల్ గారికి ఏం రాసామంటే, వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. ఆ ప్రపోజల్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టారు. ఫైనాన్స్ మినిస్ట్రీ మీకు రాసింది, మీరు కేఆర్ఎంబి జిఆర్ఎంబికి రాశారు. వాళ్ళు ఒపీనియన్ అడుగుతూ ఆ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి. మేము మీడియా ద్వారా ఇతర సోర్సెస్ ద్వారా తెలుసుకున్న విషయాల్లో మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకం. ఆ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం. మేము అంగీకరించడం లేదు. దీనికి మాకు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ మాకు ఆ ప్రాజెక్టు వివరాలు కూడా తెలియజేయలేదు. సో వీఆర్ అబ్జెక్టింగ్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్కి కూడా మేము తెలియజేయడం జరిగింది. సో వారు ఇందులో మాట్లాడిన మాటలన్నీ ఏం రెస్పాండ్ చేస్తూ అసలు విషయానికే దాంట్లో ఏమీ అర్థం లేదు. ఆయన తతిమా ఏదేదో మాట్లాడిండు. అవన్నీ ఏపీ సీఎం కేంద్రానికి నిధుల కోసం రాసిండు. మరి రాసిండేమో, మరి అసలు దానికి అనుమతులు లేవు, కేంద్రం ఒప్పుకోలేదు, కేఆర్ఎంబి జిఆర్ఎంబి పర్మిషన్ లేవు. మేము దానికి ఆల్రెడీ అబ్జెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచో పైసలు ఇస్తుంది అది అంటాడు. మరి నిర్మలా సీతారామన్ గారి మనసులో ఉన్న మాట వీరికైతే తెలుసున్నది. కానీ మరి మేమైతే స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ ప్రాజెక్ట్కి మా అభ్యంతరాలు ఉన్నాయి. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకం. ఇది ప్రాజెక్టు ఇల్లీగల్ అవుతుంది. దీనికి నిధులు కేటాయించొద్దు అని స్పష్టంగా నేనే లెటర్ రాసిన. ఆ లెటర్ కాపీ కూడా మీకు విడుదల చేసిన. ఓకే, సో ఒకటి, దీంట్లో ఏమీ వాస్తవం లేదు. రెండో విషయం మిత్రులకు మీకు తెలియదు ఏంటంటే, వాస్తవంగా తెలంగాణ మంచి కోరిన ఏ వ్యక్తి, ఏ రైతు కూడా వాళ్ళ హయాంలో చేసిన పనులని ఏకీభవించారు కాదు, వాళ్ళని తీవ్రంగా ఖండిస్తారు. నేను ఈ కొన్ని విషయాలు శాసనసభలో అప్పుడు వైట్ పేపర్ ప్రజెంట్ చేసినట్టు మళ్ళీసారి మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మా హయాంలో మరి మేము తెలంగాణ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం. మీరు చేసిన పొరపాట్లని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో వచ్చిండ్రు. మేము 1 year అయింది. 1 yearలో 4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోయినాయి. మేము కృష్ణా డిస్ప్యూట్స్ వాటర్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ దగ్గర నేనే హాజరై, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్లో ఇరిగేషన్ మంత్రి స్వయంగా హాజరు కాకపోయిండొచ్చు. ఎన్నడూ కూడా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు అటెండ్ కాలే. నేనే హాజరై మా వాదనలు బలంగా వినిపించి ఆ ట్రిబ్యునల్ని సెక్షన్ 3 కింద గతంలో తెలంగాణకి వీళ్ళు అంగీకరించిన నీటిని, వీళ్ళు అంగీకరించిన కేటాయింపులని పునరాలోచన చేసే విధంగా ఒప్పించినము అని మేము పోయి అలా చేసి వస్తే ఇది మా విజయం, మేము 10 ఏళ్ల పాటు చేసిన కృషి అని చెప్తున్నాం. 10 ఏళ్ల పాటు ఏం చేసినా ఒకసారి మీకు డేట్స్ అండ్ టైం అండ్ డాక్యుమెంట్తో సహా ఇస్తా. మీకు ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్లో ఇచ్చిందా అది శ్రీధర్ గారు అందరికి ఇచ్చేసేది. మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా ఇస్తున్నా. ఏ విధంగా వీళ్ళు తెలంగాణకి ద్రోహం, అన్యాయం, దగా చేసినారు అంటే 2014 2 జూన్ వీళ్ళు అధికారంలో వచ్చిండ్రు. అప్పుడు కృష్ణా నది జలాల డివిజన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్ర అండ్ కృష్ణ కేంద్ర ప్రభుత్వ చర్చలు జరిగినాయి. ఆ నెక్స్ట్ స్లైడ్. అయితే ఇది మీరు అంటే నేను డేట్తో సహా ఇస్తున్నా. 18th 19th June 2015 తెలంగాణ నుంచి
ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి హాజరైనరు. ఈ రోజు మేము 811 టీఎంసీలో మేము ఏమంటున్నాం, 70% మాకు రావాలి, 30% వాళ్ళకి ఇవ్వాలంటున్నాం. ట్రిబ్యునల్ మేము ఆర్గ్యూ చేసినాం. వాళ్ళ హయాంలో ఏమనుకున్నారు, డేట్ చూడండి మీరు, 18-19 జూన్లో వాళ్ళు హాజరైన మీటింగ్లో వాళ్ళు తెలంగాణకి 299 సరిపోతాయి, ఆంధ్రాకి 512 టీఎంసీ ఇచ్చుకోండి అని చెప్పి తెలంగాణ ఇంట్రెస్ట్ పర్మనెంట్ గా డ్యామేజ్ చేసింది ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. కేడబ్ల్యూడిటి 1 ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలే, ఎన్ బ్లాక్ చేసిండ్రు. వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని మనకి ఎక్కువ వాటా అడగాల్సింది పోయి తక్కువ వాటా అడిగిన వీళ్ళు. ఎంత తీవ్రమైన నష్టం ఇది, ఎంత తెలంగాణకి ఎంత మోసం జరిగిందో ఆలోచన చేయండి. మీడియా మిత్రులకు నేను ఏమన్నా చేస్తానంటే, దయచేసి నేను చెప్పే విషయం మీరు జాగ్రత్త విని మీరు కూడా అర్థం చేసుకొని ఈ సబ్జెక్ట్లో మళ్ళీ ఏమంటే నన్ను అడగండి. కానీ ఆయన ఇది అన్నాడు ఇదన్నా ఈయనడు కాదు, మేము చెప్పింది నిజం, వాళ్ళు చెప్పింది అబద్ధం. సో ఆ కవరేజ్ కూడా అట్నే ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. సరే, అయితే తెలంగాణకి వాస్తవంగా కృష్ణా నదీ జలాల్లో 70% కేటాయించాలి. ఎందుకు? ఏ నదీ జలాలు కేటాయించినా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా. అయితే మనకి 70% అడగాలి, మనకి 30% ఇవ్వాలి. ఇది పోయి మాకు 30% కాదు మీకు 70% చెప్పిన మహాశైలు ఈ పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు. సో ఈ డాక్యుమెంట్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మరి ఆ తర్వాత 21-22 జూన్ 2016 రెండో మీటింగ్. మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ పోయి మళ్ళా మీరు 512 తీసుకోండి, మాకు 299 ఇవ్వండి అని మళ్ళీ ఒప్పుకొచ్చిన పెద్ద మనుషులు మహాశయులు వీళ్ళే రెండోసారి. మరి ఆ తర్వాత ఇంకా మరి 21 సెప్టెంబర్ 2016 అప్పుడు స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి హాజరై, ఆయన కూడా అప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విజయ్ ప్రకాష్ ఈఎన్సీ తెలంగాణ పోయి అటెండ్ అయ్యి, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్, శశిభూషణ్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ, కేంద్రం నుంచి ఉమాభారతి గారు కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ హాజరైనరు. 21 సెప్టెంబర్ 2016 కేసీఆర్ సంతకం పెట్టి మాకు 299 చాలు, మీరు 512 టీఎంసీ చేసుకుని మళ్ళీసారి 21 సెప్టెంబర్ 2016 ఒప్పుకొని వచ్చిండ్రు. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా నేను మీకు రాసిచ్చిన. ఓకే, అంటే మీకు జెరాక్స్ కాపీ ఇచ్చిన. ఇంతకంటే ఆధారాలు మరొకటి ఉన్నది. అంటే వాళ్ళ టైంలో తెలంగాణకి ఎంత మోసం, దగ, చీటింగ్ జరిగిందో ఈ విషయంలో. నెక్స్ట్ స్లైడ్. మళ్ళీ 2017లో ఇది ఇప్పుడు అంటారు కదా, నదీ జలాల్లో మీరప్పుడు అన్యాయం జరిగింది, మీ అప్పుడు అన్యాయం జరిగింది. ముచ్చుమరి ప్రాజెక్టులో 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కెపాసిటీ ఎన్హాన్స్ ఫ్రమ్ 3850 క్యూసెక్స్ టు 6739 క్యూసెక్స్ by lowering the level at Malayala from 833 feet to 798 feet. మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ, ఈ ప్రాజెక్టులో కృష్ణా నదీ జలాలు మనవి వాళ్ళు తీసుకుపోతుంటే, వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటే వాళ్ళు నిశ్శబ్దం వహించిన విషయం కూడా నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, మళ్ళీ మీకు మనవి చేస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. మరి ఇది ఇంకా గొప్ప విషయం. 5/5/2020 మేము జియోలతో సహా నెంబర్లు, డేట్లు, వివరాలతో ఇస్తున్నాం మీకు. ఓకే, వాళ్ళ గాలి మాటలు కాదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ జియో నెంబర్ 203 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రాప్ 3 TMC పర్ డే, అంటే 34,000 క్యూసెక్లు పర్ డే తెలంగాణకి గ్రావిటీతో రావాల్సిన నీళ్లు.
తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకుపోయే ప్రయత్నం చేస్తోంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏ అనుమతి లేకుండా ఏపీ సర్కార్ గోదావరి బలకచెర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కనీసం లేఖ రాయలేదని మండిపడ్డారు. తుంగభద్ర జలాల్లోనూ ఏపీ కర్ణాటక గండికొట్టే ప్రయత్నం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు విషయంలో ఏపీ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేవియట్ వాయిదా అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే అఖిలపక్ష సమావేశం పెడితే తాము సలహాలిస్తామని తెలిపారు. కానీ ఇటు కర్ణాటక కానీ పెద్ద ఎత్తున గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని, తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక ఆంధ్రప్రదేశ్లు కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించుకుపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. 200 టీఎంసీలను బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్ కు రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తా ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంది. మనకు హక్కుగా రావాల్సినటువంటివి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణకు 968 టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం 30 టీఎంసీ, డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు, ఈ 4 ప్రాజెక్టులు మన అక్కడ పెండింగ్ లోనే పెట్టిండ్రు. మన ప్రభుత్వం నిద్రపోతా ఉంది. ఈ ప్రాజెక్టులను అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమైతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. తుంగభద్రలో ఏమైతుంది, అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్ కు సమాంతరంగా మరో కాలువ దవుతా ఉంది. నావలి రిజర్వాయర్ ను 31 టీఎంసీల సామర్థ్యం నుంచి 52 టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తుంగభద్ర డ్యామ్ కు కుడివైపు నుంచి హెచ్ఎల్సీ ద్వారా కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం. అటు ఆర్డీఎస్ కు నష్టమైతుంది, ఇటు శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది, మన మహబూబ్ నగర్, మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది? పెన్నా బేసిన్ కు ఆంధ్రప్రదేశ్ తరలించే విషయంలోనైనా, తుంగభద్ర నదీ జలాలను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని, కేంద్రానికి అన్ని ఫోరంలకు లేఖలు రాయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, మీకు నిజాయితీ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, వచ్చి మీకు ఇంకా విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తాం. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించబోదని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కరీంనగర్లో పర్యటించిన ఖట్టర్ కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి 18 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం సహా మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్మార్ట్ స్కూల్ పనులను ప్రారంభించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఇందిరమ్మ ఇళ్లకు సహకరించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మంత్రుల విజ్ఞప్తులను తప్పక నెరవేరుస్తామని ఖట్టర్ వారికి హామీ ఇచ్చారు. ప్రగతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడుద్దామని ఆయన పేర్కొనగా, అన్ని జెండాలు పక్కన పెట్టి అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతామని బండి సంజయ్ వివరించారు. వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు లేక డబ్బో ఆశించి రాజీనామా చేయడం లేదన్న సాయిరెడ్డి ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడని పేర్కొన్నారు. దాదాపు 9 ఏళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగానే విభిన్నించిన సాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ఎక్స్లో పేర్కొన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో అలకనంద కిడ్నీ దందాలో దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమాయకుల ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని కిడ్నీ అమ్మకాలు చేపట్టినట్టు తేలింది.
ఈ మేరకు అలకనంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్, వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి గోపిని అరెస్ట్ చేశారు. సుమంత్, గోపిలను జడ్జి ఎదుట హాజరుపరిచారు. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు దాటికి 8 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిందన్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఉదయం 10:30 గంటల సమయంలో జవహర్ నగర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎల్టీపీ సెక్షన్లో పేలుడు జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిందని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. 7 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశామని శ్వేతసౌధం ఎక్స్లో పోస్ట్ చేసింది. వారంతా పలు నేరాల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొంది. వందలాది మంది అక్రమ వలసదారులను వైమానిక దళానికి చెందిన విమానంలో స్వదేశానికి తిరిగి పంపించామని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. వలసదారులను వెనక్కి పంపించే అతిపెద్ద ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అధ్యక్షుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆపరేషన్ చేపట్టామని వెల్లడించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వివాహిత దారుణ హత్యకు గురైంది. దుండగులు ఓఆర్ఆర్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద మహిళను బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. తీసుకొస్తా